హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో నీతిమంతుడైన నోవాహు గురించి, అలాగే జలప్రళయం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఆ రోజుల్లో భూమంతా చెడు పనులతో నిండిపోయింది. ప్రజలు దేవుని గురించి మర్చిపోయారు. ప్రపంచంలో అందరూ చెడుగా మారిపోతున్నప్పుడు ఒక్కరు మాత్రం దేవుని మార్గంలో నడుస్తున్నారు. అతనే నోవాహు. అప్పుడు దేవుడు నోవాహు అని పిలుస్తాడు. అందుకు నోవాహు, ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను. దేవుడు నోవాహుతో, ప్రపంచమంతా పాపంతో నిండిపోయింది గనుక నేను మహా జలప్రళయం రప్పించి భూమిని శుభ్రం చేయబోతున్నాను. కానీ నీవు నీతిమంతుడవు, అందుకు నీకు ఒక పని ఉంది. సరే ప్రభువా, నేనేం చెయ్యాలి? నువ్వు ఒక పెద్ద ఓడను నిర్మించాలి. అందులోకి నీ కుటుంబాన్ని, అలాగే జంతువులు, పక్షులను, ప్రతి జాతిలో ఆడ మగ రెండేసి ఓడలోనికి తీసుకునిరా. అలాగే అవి బ్రతకడానికి కావలసినంత ఆహారం సిద్ధం చేసుకో. సరే ప్రభువా, నీవు చెప్పినట్లుగా నేను చేస్తాను. దేవుడు చెప్పినట్లుగా నోవాహు ఓడను తయారు చేయడం ప్రారంభించాడు. అక్కడున్న ప్రజలు నోవాహు ఓడను తయారు చేయడం చూసి ఎగతాళి చేసేవారు. నోవాహు ఆ ప్రజలతో, కొన్ని రోజులలో భూమి అంతమైపోతుంది, పాపాన్ని విడిచి దేవుణ్ణి నమ్మి ఈ ఓడలోనికి ఎక్కండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అని చెప్పాడు. కానీ వారు ఆ మాటలను పట్టించుకోలేదు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు ఓడను తయారు చేయడం పూర్తి చేశాడు. తర్వాత దేవుడు నోవాహు దగ్గరకు జంతువులను, పక్షులను పంపించాడు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు జంతువులన్నిటినీ ఓడలోకి పంపిస్తాడు. తర్వాత నోవాహు కూడా తన కుటుంబంతో కలిసి ఓడలోకి వెళ్తాడు. వెంటనే దేవుడు ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. ఆ భయంకరమైన వర్షం 40 పగళ్ళు 40 రాత్రులు ఆగకుండా కురిసింది. ఆ భయంకరమైన వర్షంలో ఓడలో ఉన్నవారు తప్ప మిగిలిన సమస్త జీవరాశులు చనిపోయాయి. అలా కొన్ని రోజుల తర్వాత వర్షం కురవటం ఆగి భూమి మీద ఉన్న నీరు కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆ ఓడ అరారతు కొండలపై ఆగింది. నీళ్లు తగ్గినవో లేదో తెలుసుకోవడానికి నోవాహు ఒక కాకిని పడవ నుండి బయటికి పంపుతాడు. ఇంకా నీరు తగ్గనందున ఆ కాకి గాలిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. కాకి తిరిగి రాకపోవడంతో నోవాహు ఒక నల్లటి పావురాన్ని పడవ నుండి పంపుతాడు. కాలు నిలపడానికి స్థలము లేనందున ఆ పావురం తిరిగి ఓడలోకి వెళ్తుంది. 7 రోజుల తర్వాత నోవాహు ఆ నల్ల పావురాన్ని మళ్ళీ పడవ నుండి బయటికి పంపాడు. ఆ నల్ల పావురం ఒలీవ చెట్టు ఆకు తెంచి ఓడలోకి వెళ్ళింది. 7 రోజుల తర్వాత నోవాహు ఆ నల్ల పావురాన్ని మళ్ళీ పడవ నుండి బయటికి పంపాడు. ఆ నల్ల పావురం తిరిగి ఇంకా ఓడలోకి రాలేదు. చివరకు భూమి పొడిగా మారింది. దేవుడు నోవాహుతో, మీరందరూ ఓడ నుండి బయటికి రమ్మని చెప్తాడు. దేవుడు నోవాహుతో, నోవాహు, నీవు నా మాట విన్నావు. ఇకపై నేను భూమిని జలప్రళయం ద్వారా నాశనం చేయను. ఈ వర్ణధనస్సు నా వాగ్దానం. నోవాహు దేవునితో, ధన్యవాదాలు ప్రభువా అని అన్నాడు. దేవుడు నోవాహును ఆశీర్వదిస్తాడు. నోవాహులాగా దేవుడిపై విధేయత మరియు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు.